12 సంవత్సరాల క్రితం నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి వెళ్ళా. చెప్పలేదు. చెప్పలేకపోయా. తన కళ్ళల్లోకి చూస్తూ ఎదురుగా నిలబడి నువ్వంటే నాకిష్టం ఈ మాట చెప్దామని 3 రోజుల పాటు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆ కళ్ళల్లోకి చూసేసరికి ధైర్యం మొత్తం పోయింది. కోపంగా ఏం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది మొహం. తను ఆశించిందో లేదో మరి ఈ మాట నాకు తెలీదు. కానీ తన కళ్ళల్లోకి చూశాక, ఆ ఫేస్ చూశాక మాట ఆగిపోయింది. చెప్దామని వెళ్ళి ఒక లెటర్ కూడా రాసుకొని వెళ్ళాం. ఆ లెటర్ ఇవ్వలేదు. తన గురించి కొన్ని కవితలు రాసాం. ఎప్పుడూ వినిపించలేదు. ఓ మూగ ప్రేమ వన్ సైడ్‌లో. చెప్పే ధైర్యం చేయలేదు. చెప్తే ఎక్కడ మళ్ళీ తను దూరం అయిపోద్దన్న భయంతోటి చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలీదు. ఏం చేస్తాం? అప్పటికి ధైర్యం సరిపోలేదు. ఏం ఆలోచిస్తారో వాళ్ళు అని. ద రిగ్రెట్ ఆఫ్ నాట్ టేకింగ్ ఎ ఛాన్స్ ఈజ్ మోర్ పెయిన్‌ఫుల్ దెన్ చూసింగ్ ఎ రాంగ్ పాత్. ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పేయాలి. చెప్పకపోతే ఇదిగో ఇలా నాలాగా బాధపడాల్సి వస్తది. ఐయామ్ హ్యాపీ. తను హ్యాపీగా ఉంటే ఓకే. నో ఇష్యూ. తను ఎక్కడుందో కూడా తెలీదు. అరౌండ్ తనని కలిసి ఒక 5, 6 ఇయర్స్ అవుతుంది. చూద్దాం. చూడడానికి ఏం లేదు ఇంకా. తను హ్యాపీగా ఉంది. మనం హ్యాపీగా ఉండి ఇదే ముగించేయడమే. ఇవన్నీ ఒక మరుచరిత్ర జ్ఞాపకాలను ముందుకెళ్ళిపోవాలి. విష్ యూ హ్యాపీ హోలీ. బై బై.